దావోస్‌లో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని బృందం, ఇటు ముఖ్యమంత్రి గారు, అటు మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళు వివిధ పారిశ్రామికవేత్తలతో కలుస్తూ ఉన్నారు. కొన్ని సమావేశాల్లో ప్రసంగిస్తూ ఉన్నారు. ఇదే సమయంలోనే ముఖ్యమంత్రి గారు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ హబ్‌గా ఉండబోతుంది అని, దేశానికి అవసరమైన దాంట్లో 30% పైగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే రాబోతుంది అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా గ్రీన్ ఎనర్జీ హబ్‌కు వేదిక కాబోతుంది అని వివరించుకుంటూ వెళ్ళే క్రమంలో తాజాగా విశాఖపట్నంలో కూడా, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కూడా పిఎంఎస్ఆర్ అనే ఒక కంపెనీ, పిఎంఎస్కామ్ అని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అని, ఆ ప్రాజెక్టు గురించి చెబుతూ ఈవెన్ జిందాల్ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక రెఫరెన్స్ తీసుకొని ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గ్రీన్ ఒక హబ్ కాబోతుంది అని, గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్. పిఎంఎస్కామ్ అని విశాఖపట్నంలో స్టార్ట్ చేసిన కంపెనీ గురించి కూడా చెబుతూ వాళ్ళ దగ్గర 65,000 కోట్లకు పైగా 3 విడతల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాన్ని. అదే క్రమంలో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి వీడియోను ట్వీట్ చేసుకుంటూ, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ట్వీట్ చేశారు, చంద్రబాబు గారి వీడియోని షేర్ చేసుకుంటూ. ఎందుకంటే ఆ చంద్రబాబు గారు ఏ కంపెనీని అయితే ప్రస్తావించారో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అది 65,000 కోట్లకు పైగా 3 విడతల్లో ఖర్చు పెట్టబోతున్నారు. దానికి కంప్లీట్గా కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారి ఆ హయాంలోనే స్టార్ట్ అయింది. ఆయన ఎవ్రీథింగ్ వాళ్ళ హయాంలోనే అది స్టార్ట్ అయింది. సో ఇవన్నిటిని కనుక గుర్తు చేసుకుంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలను కలవడం, ఆ ప్రాజెక్టు గురించి చర్చించడం, ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడం, ఈ విజువల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వీడియోకు యాడ్ చేసుకొని వాళ్ళు వైసీపీ ఏమంటారంటే, ఇది మా పనితీరుకు నిదర్శనం, మీరు చేసిండేది ఏమీ లేక చివరికి మా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, మేము తెచ్చినటువంటి డెవలప్మెంటు, దీని మీద మీరు దావోస్లో గప్పాలు కొట్టుకుంటున్నారు చంద్రబాబు అని చెప్పి. మీ హయాంలో ఏమీ లేదు, సో మా హయాంలో తెచ్చిండేది రెఫరెన్స్గా తెచ్చుకొని గప్పాలు కొట్టుకుంటున్నారు అని చెప్పి వైసీపీ అయితే వాళ్ళు ట్వీట్ చేశారు. మొన్నటికి మన ఉప ముఖ్యమంత్రి గారు కర్నూలు దగ్గరకు వెళ్ళి జగన్ హయాంలో స్టార్ట్ అయిన కంపెనీ మీద హై ఎండ్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఈ కంపెనీని ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్ కాబోతుందో తను పారిశ్రామికవేత్తలతో ప్రసంగించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హైలైట్ చేసుకుంటూ మా పనితీరుకి ఇది నిదర్శనం అని చెప్పి ట్వీట్ చేశారు.